తెలుగుదేశం పార్టీ చెట్టుకోకడో పుట్టకోకడో కింద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు గోపాల్ రెడ్డి గారికి తెలియదు, అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఇంకొకరికి తెలియదు. ఆ పరిస్థితిలో వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చిన ఈ మాటలు వస్తే సమాధానం చెప్తారంటే ఇది 100% జరిగింది. వైసీపీని కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటే మేము కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతాం అని చెప్పి వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ట్రోల్ అయినప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు దేనికి స్పందించట్లేదు? మీకే ఇన్ఫర్మేషన్ లేదండి, మీకే ఇన్ఫర్మేషన్ లేదు. ఒక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. సోషల్ మీడియా వినండి, సోషల్ మీడియా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా కొంత సోషల్ మీడియాని అడ్డం పెట్టుకునే కదండి కాన్సెప్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. సోషల్ మీడియా మాట్లాడండి. సోషల్ మీడియా గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం మిమ్మల్ని రామకృష్ణారెడ్డి గారి దగ్గర మీరు సోషల్ మీడియాకి ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు అవసరం లేదు. సార్ గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. రమ్య గారు 1 minute. అసలు రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఏ సమాచారంతో అన్నారు? అంటే ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం సేకరించారా, లేకపోతే ఆయన ఆరాధీశారా, కేంద్రం నుంచి ఆయనకి సమాచారం వచ్చిందా? ఒకసారి రామకృష్ణారెడ్డి గారు అసలు బెంగళూరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు అనుకుంటూ ఉన్నారు? 4 రోజుల నుంచి ఆ సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటూ ఉన్నారు? డీకే శివకుమార్ని కలిశారన్న విషయం మీదికి ఎలా తెలిసింది? కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖ వ్యక్తి డీకే శివకుమార్ గారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి నాకు సమాచారం ఇచ్చారు. గోపాల్ రెడ్డి గారిని అనపర్తి రమ్మనండి, ఆయనకి సమాచారం ఇస్తాను. ఆయన వస్తారంట, మీరు మీ ఇంటికి చాలా సార్లు వచ్చారంట గోపాల్ రెడ్డి గారు. టైము డేటు ఆయన చెప్పినా సరే, నన్ను చెప్పన్నా సరే హ్యాపీగా రమ్మనండి, ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను.